సో ముందుగా ఆదిలాబాద్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. మూడ్ ఆఫ్ తెలంగాణ. సో 17 నియోజకవర్గాల్లో ముందుగా ఆదిలాబాద్ నియోజకవర్గం. ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ, బీజేపీ నుంచి గోడం నాగేష్, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు. ఇక్కడ మనకి ప్రధానంగా ఆదిలాబాద్లో టఫ్ ఫైట్ కనపడుతుంది, ప్లస్ కాంగ్రెస్కి ఎడ్జ్ కనపడుతుంది. సో ఏంటి సార్ ఈ ఎడ్జ్ ఉండడానికి, కాంగ్రెస్కి ఎడ్జ్ ఉండడానికి ప్రధాన కారణాలు ఏంటనుకుంటున్నారు? రైట్, అంటే ఇక్కడ మనం చూస్తే కనుక ఆత్రం సుగుణ టీచర్గా ఉంది. టీచర్గా ఉంటూ మానవ హక్కుల ఉద్యమంలో పనిచేసింది. అదేవిధంగా ఆదివాసీ హక్కుల కోసం పనిచేసినటువంటి అభ్యర్థి కావటం అనేటువంటిది ఒకటి పాజిటివ్ అంశం. ఇక రెండోది కాంగ్రెస్ అధికారంలో ఉండటం అనేటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే హామీలు అమలు కావాలి అంటే సహజంగా ఎవరైనా ఏమనుకుంటారంటే హామీలు అమలు కావాలి, ఆ సంక్షేమ పథకాలు మాకు అందరికీ అందాలి అనుకుంటారు. కాబట్టి అధికార పార్టీ గెలిస్తే అవి వస్తాయి, లేకుంటే రావు అనేటువంటి ఫీలింగ్ ఇన్ జనరల్గా ఈ ఎలక్షన్ ఆ ఎలక్షన్ అనే కాదు, ఏ ఎలక్షన్లో అయినా ఉండేటువంటి అంశం ఒక అంశంగా మనం ఇక్కడ చూడాలి. ఇక రెండోది ఇక్కడ నిజానికి కాంగ్రెస్ గెలిచినటువంటి స్థానాలు 2 స్థానాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ బీజేపీ నిర్మల్లో గెలిచింది, సిర్పూర్ కాకినాడలో గెలిచింది, ముదోల్లో గెలిచినటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ ఇంకో 2 స్థానాల్లో గెలిచింది, కాంగ్రెస్ ఒక స్థానంలో ఖానాపూర్లో ఒక చోట గెలిచినటువంటి పరిస్థితి ఉంది. కానీ కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే నగేష్ బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు ఆయన రాజకీయాలు టీడీపీ, ఆ తర్వాత బీఆర్ఎస్, ఇప్పుడు బీజేపీ. గతంలో కూడా ఎంపీగా 2 సార్లు ఎంపీగా పనిచేసినటువంటి నగేష్ సహజంగా నా పాత క్యాండిడేటు. రెండోది ఆయన పెర్ఫార్మెన్స్ ఏంటి, ఆయన పనితీరు ఏంటి, ఆయన యొక్క ఏ రకంగా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు అభివృద్ధి చేశాడు, ఏ రకంగా నిధులు తెచ్చాడు, ఇతర అంశాలన్నీ ప్రజలకు ఒక అవగాహన ఉండేటువంటి ఫ్రెష్ క్యాండిడేట్. టీచరు మహిళ కావటం, రెండోది అంతకుముందు ఆమె టీచర్గా ఉంటూ మానవ హక్కుల ఉద్యమంలో కానీ ఇతర చాలా యాక్టివ్గా ఉంది, ఆదివాసీ ఉద్యమంలో పనిచేయటం కానీ. ఇక ఆత్రం సక్కురుకి సంబంధించినటువంటి అక్కడ బీఆర్ఎస్కి 2 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్కడ 2 అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పుడు ఈయనకి టికెట్ సిట్టింగ్ ఎంపీగా కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్ళాడు 2018 ఎలక్షన్లు. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు, అక్కడ ఆయనకి ఇవ్వకుండా పక్కన పెట్టింది. దాంతో కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి ఆయనకి ఇప్పుడు ఎంపీ టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి అక్కడ ఒకటి బీఆర్ఎస్ మొన్నే ఎన్నికల్లో చతికిలపట్నం అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన కూడా 2 పార్టీలు కాంగ్రెస్ ఉన్నాడు, ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నాడు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ బీఆర్ఎస్లో చేరడం అనేటువంటి దాని మీద కొంత అసంతృప్తి ఆగ్రహం ఉన్నటువంటి పరిస్థితి మనకి ఉంది అక్కడ. మనకి సర్వేలో వచ్చినటువంటి పాయింట్స్ వాళ్ళకి ఎడ్జ్ చేకూరుస్తున్నటువంటిది పాజిటివ్ నెగటివ్ ఏంటో చూద్దాం. రైట్, ముందుగా బీజేపీ సిట్టింగ్ సీట్కి సంబంధించి ఇక్కడ ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ బీజేపీకి సిట్టింగ్ సీట్ ఉండడం అనేది ఎడ్జ్ పాయింట్. సో బీజేపీకి సాధారణంగా మొత్తం ఆదిలాబాద్లో బీజేపీకి కాస్త పట్టున్నటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు కదా సార్. ఎందుకంటే మహారాష్ట్ర హిందుత్వ ప్రభావం, కొంత సెంటిమెంటు, మహారాష్ట్ర ఎఫెక్ట్ కొంత ఆ బోర్డర్లో మొదటి నుంచి ఉన్నటువంటిది. అందుకని అంతకుముందు స్వయం బాబురావు ఉన్నటువంటిది. బాబురావు సిట్టింగ్ ఎంపీ ఆయన కాదని ఇవాళ నగేష్కి ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే బాబురావు మీద కొంత వ్యతిరేకత, అంటే అది కొంత ఆదివాసీ ఉద్యమం, లంబాడీస్కి వ్యతిరేకంగా ఆదివాసీ ఉద్యమాన్ని బలంగా తీసుకురావడం అనేటువంటిది ఆయన కొంత మైనస్ అయింది అనేటువంటిది. ఆయన కొంత అటు ఇటు చూశాడు, వేరే పార్టీల వైపు చూశాడు అనేటువంటి సమాచారం కావచ్చు. లేదంటే ఒక వర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహించాడు, ఇంకొక వర్గానికి నెగిటివ్ ఉంది అనేటువంటి అంశం కూడా ఒక కారణం కావచ్చు. అందుకని ఆయన పక్కన పెట్టారు. సిట్టింగ్ ఎంపీ ఉన్నప్పటికీ కూడా 4 మీ ఇందాక నేను చెప్పినట్టుగా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్కి 2, వాళ్ళకి 4, వీళ్ళకి 1, 7. కానీ అయినప్పటికీ కూడా ఏమైందంటే క్యాండిడేట్ మైనస్ కావటం అనేటువంటిది ఉంటే ఒకనాడు ఉన్నట్టుగా మహారాష్ట్ర హిందుత్వం నేషనల్లో మన ఇప్పుడు 3 ఫేజుల ఎన్నికల్లో కూడా వాళ్ళు ఊహించినట్టుగా బీజేపీకి ఉన్నట్టుగా ఆ ఫ్లేవర్ కనపట్టలేదు, టోన్ కూడా మారింది. ఎందుకంటే మనం మోడీ చూస్తున్నాం, ప్రసంగాలు చూస్తున్నాం, ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి ఈ వీటన్నిటి ఇచ్చే ఏంటంటే క్యాండిడేట్ అడ్వాంటేజ్, అధికారం అడ్వాంటేజ్. ఇక్కడ మనకి ఇంకో నెక్స్ట్ పాయింట్ ఆదివాసీ మహిళ క్యాండిడేట్ మీరు చెప్పిన, అందుకే ఇందాక చెప్పిన. అందుకని మహిళ అనేటువంటి అడ్వాంటేజ్, క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి ఇది. 2వ టీచర్గా ఉంటూ కొంత సర్వీస్ చేసినటువంటిది. 3వ సీతక్క ఒక ఇమేజ్ ఉంది మళ్ళీ అక్కడ. గవర్నమెంట్, ప్రభుత్వం, ముఖ్యమంత్రి, కాంగ్రెస్, ఓట్ బ్యాంకు ఇదొక అంశం. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా సీతక్క ఇమేజ్ కూడా ఉంటుంది. సీతక్క చాలా గ్రాస్ రూట్లోకి వెళ్ళి కష్టపడి వరంగల్తో పాటు ఆదివాసీ అక్కడ ఆదిలాబాద్ లో కూడా చాలా పనిచేయడం అనేటువంటిది ఉంది. రెండోది రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడైనప్పటి నుంచి మీరు కనుక చూస్తే ఆయన ప్రతి ప్రోగ్రామ్ అక్కడి నుంచి పిసిసి అధ్యక్షుడైన తర్వాత ఏదైతే ఇంద్రవెల్లి ఉందో ఇంద్రవెల్లి నుంచి ఆయన ప్రస్తావన స్టార్ట్ చేశాడు. ఆ రకంగా తర్వాత కూడా సభలు సమావేశాలు ఏం చేసినా ఆదిలాబాద్ నుంచి ఆయన ప్రారంభిస్తూ వచ్చాడు. కాబట్టి ఆదిలాబాద్ మీద కొంత స్పెషల్. సరే మొన్న సీట్లు రాలేదు, 1 సీటే గెలిచినప్పటికీ. రెండోది ముఖ్యంగా ఏంటంటే బీఆర్ఎస్ నుంచి నిలబడి ఓడిపోయిన సిర్పూర్ కాకినాడ కోనేరు కొనప్ప కానీ, అదేవిధంగా నిర్మల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కానీ, ముదోల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విఠల్ రెడ్డి కానీ, ఒక బలమైనటువంటి ఆ నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచిన
కానీ సెకండ్ స్థానంలో బలమైన ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి లీడర్స్గా బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళ ముగ్గురు లీడర్లు కాంగ్రెస్లో చేరడం అనేటువంటిది కాంగ్రెస్కి చాలా బలం చేకూర్చింది. ఇప్పుడు మనం మూడో పాయింట్ చూస్తాం కాంగ్రెస్ ఎడ్జ్కి ఆదివాసీ ముస్లిం అది మహిళలు ఆటోమేటిక్గా ఉన్నారు. పోయినసారి ముస్లిమ్స్ ఓట్లు ఏమైందంటే ముస్లిమ్స్ ఓట్లు కొంత అటు ఇటు అయినాయి, కాంగ్రెస్ బీఆర్ఎస్ వేపుగా కొంత స్ప్లిట్ అయినాయి. కానీ ఈసారి పార్లమెంట్ ఎన్నికలు అనేటువంటి దాంట్లో వన్ సైడ్గా ఉన్నటువంటి ఆదివాసీలు సీతక్క ఉన్నటువంటి ఇమేజ్, సీతక్కకి మంత్రి కావటం, సీతక్క ఆదివాసీలకు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రయారిటీ మంత్రివర్గంలో అదొక అంశంతో అయితే ముస్లిమ్స్ ఈసారి లోక్సభ ఎన్నికలు, ఇది శాసనసభ ఎన్నికలు కాదు కాబట్టి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఆ పొలిటికల్ ఈక్వేషన్లో చూసినప్పుడు అవుట్ రైట్గా కాంగ్రెస్ వైపే 99% సెకండ్ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ ని చూస్తున్నారు. అది కొంత అడ్వాంటేజ్ ఆదిలాబాద్లో మనకు కనపడుతుంది. సీతక్క ఇందాక మనం మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. నెక్స్ట్ పాయింట్ లో మనం చూసినట్లయితే బీజేపీ కరెక్ట్ మోడీ ఇమేజ్ తప్ప క్యాండిడేట్ ఇమేజ్ ఏం కాదు. సిట్టింగ్ ఎమ్మెల్యేల ఉన్నటువంటి బలం ఏదైనా ఉంటే వాళ్ళు కాంగ్రెస్ కున్న బలం స్థానికత. ఐ మీన్ లైక్ ఇప్పుడు సీతక్క కానివ్వండి, అతను ఎగ్జాక్ట్లీ వాళ్ళు కూడా బీఆర్ఎస్ నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా క్యాడర్ అంతా వాళ్ళకి స్ట్రెంత్ యాడ్ అయింది. రైట్. నెక్స్ట్ స్థానికంగా కొంచెం మిక్స్డ్ ఒపీనియన్. నేను అదే చెప్పే కదా, ఆల్రెడీ ఆయన మీద ఒక ఒపీనియన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. ఎందుకంటే ఫ్రెష్ ఏం కాదు, క్లీన్ ఇమేజ్ ఉందా అంటే ఆయన మీద కొన్ని ఆల్రెడీ గతంలో పనిచేసి ఉన్నాడు కాబట్టి అవన్నీ ఉన్నాయి. ఇందాక మనం చెప్పినట్టుగా 4 స్థానాలు గెలిచినా లోక్సభ అభ్యర్థి మైనస్. ఇందాక చెప్పింది అదే అంశం. మనకు 4 స్థానాలు ఉన్నాయి, బీఆర్ఎస్ 2 ఉన్నాయి, కాంగ్రెస్ 1 ఉంది. చెప్పుకున్నట్టుగా వీళ్ళందరూ కూడా జాయిన్ అవ్వడం ఇంపార్టెంట్.